కదిరి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ఎన్ఎం ముజఫర్ అలీ గారు మన మధ్యలో లేరు. చాలా బాధాకరమైన విషయం. ఈ కుటుంబానికి ఒక చరిత్ర ఉంది. వీళ్ళ తండ్రి స్వర్గీయ నిజాం అలీ గారు ఒక కార్మిక నాయకుడుగా, కమ్యూనిస్ట్ పార్టీ నాయకుడుగా రాజకీయ జీవితం ప్రారంభించి కమ్యూనిస్ట్ పార్టీలోనే ఉంటూ కదిరి మున్సిపల్ చైర్మన్గా కూడా పనిచేశారు ఆయన. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి 1978లో కాంగ్రెస్ పార్టీ తరఫున కదిరి నియోజకవర్గానికి మొట్టమొదటిసారిగా మైనార్టీ గుర్తింపు తెచ్చిన ఏకైక నాయకుడు ఈ కదిరి నియోజకవర్గం ఎవరన్నా ఉన్నారంటే అది స్వర్గీయ నిజాం అలీ గారు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఆయన ఒక భూస్వామి పైన పోటీ చేసి భారీ మెజార్టీతో గెలవడం జరిగింది. ఆయన గెలవడమే కాకుండా క్యాబినెట్ మంత్రిగా పనిచేయడం జరిగింది. అలాగే ఈ నిజాం అలీ కాలనీ నిరుపేదలు ఎవరైనా ఈ కదిరి నియోజకవర్గంలో ఉన్నారో, చాలామంది ఉన్నారు, వాళ్ళ కోసం ఒక కాలనీ స్థాపించాలనే ఉద్దేశంతో దాదాపు 300 ఎకరాలు ఇక్కడ సేకరించి లేఅవుట్ వేసి ఎవరికైతే ఇల్లు లేదో వారందరికీ పట్టాలు ఇచ్చి ఆదుకున్న మహానాయకుడు నిజాం అలీ గారు. దాని తర్వాత మళ్ళీ మున్సిపల్ చైర్మన్గా ఎన్నికయ్యారైనా మున్సిపల్ చైర్మన్గా ఆయన కూడా చనిపోవడం జరిగింది పదవిలో ఉండి. దాని తర్వాత ఉప ఎన్నికలు వచ్చాయి. ముజఫర్ అలీ గారు చైర్మన్గా పోటీ చేసి మంచి మెజార్టీతో గెలవడం జరిగింది. ఈయన కూడా ఆయన తండ్రి బాటలో నడిచారు. ఈ నిజాం అలీ కాలనీలో చాలామందికి పట్టాలు ఇవ్వలేకపోయారప్పుడు మాజీ మంత్రి షాకీర్ గారు అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నారు. ఇక్కడ ముజఫర్ అలీ గారు చైర్మన్గా ఉన్నారు. ఇక్కడ దాదాపు కొన్ని వందల కుటుంబాలకి వీళ్ళు ఇద్దరు కలిసి ఆ రోజు పట్టాలు ఇవ్వడం జరిగింది. అది నాకు కూడా బాగా తెలుసు. ఎందుకు చెప్తున్నానంటే అప్పుడు నేను టింబర్ హమాలి యూనియన్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. చాలామందికి ఈరోజు ముజఫర్ అలీ గారు, షాకీర్ గారు కూడా ఇక్కడ సాయం చేయడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, ఈ కుటుంబం ఎప్పుడు ప్రజల పక్షాన్ని నిలబడింది. బీడీ కార్మికులైతేనేమి, కార్మిక సంఘాలకి నాయకులుగా ఎప్పుడు నిరుపేదలకే అండగా ఉండి ఒక భరోసా కల్పించారు. మీరు కదలండి, మీరు ఏ పని వచ్చినా కూడా మా దగ్గర మేము పనిచేసి పెడతాం అని చెప్పేసి చాలామందికి మంచి నాయకులకి ఇక్కడ మెసేజ్ ఇవ్వడం జరిగింది. అంతేకాదు వీళ్ళ సొంత ఆస్తులు పోగొట్టుకొని రాజకీయం చేసింది ఈ కుటుంబం ఆషామాషి కుటుంబం కాదు. కొన్ని వందల ఎకరాలు ఉన్న కుటుంబం ఇది. అన్ని వీళ్ళు ప్రజల కోసమే త్యాగాలు చేశారు. ముజఫర్ అలీ గారు సేవలు ఎల్లప్పుడూ ఈ కదిరి పట్టణ ప్రజలు గుర్తుండిపోతాయి. భగవంతుడు ఆ కుటుంబానికి ఓర్పు శాంతి ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.